గుడ్ ఈవినింగ్ ఆల్. మనం ఎస్ఎస్ క్రికెట్ అకాడమీ నుంచి ఒక గ్రేట్ అచీవ్మెంట్ అయింది. సందీప్ అనే అబ్బాయి నేషనల్ ఆడిండు. డిసిసిఏ అంటే డిసేబుల్ దాంట్లో, హ్యాండిక్యాప్ దాంట్లో నేషనల్ ఆడిండు. సో మనము ఈ అబ్బాయి 2021 నుంచి మన క్రికెట్ అకాడమీకి వస్తుండు. ఎస్ఎస్ క్రికెట్ అకాడమీ చెవుల నుండి రోజు అప్ అండ్ డౌన్ చేస్తుండే. మార్నింగ్ 11 o'clock వచ్చి మధ్యాహ్నం 2-3 వరకు ఒంటరిగా ప్రాక్టీస్, ఒంటరికి అబ్బాయి ప్రాక్టీస్ చేపించేవని. సో 2 years బిఫోర్ ఎల్బీ స్టేడియంలో సెలెక్ట్ అయ్యాడు స్టేట్ లెవెల్ నుంచి. ఈసారి బెంగళూరులో నేషనల్ లెవెల్ సెలెక్ట్ అయ్యాడు. సో నెక్స్ట్ ఒలింపిక్స్ లో క్రికెట్ పెట్టబోతున్నారు కాబట్టి వీళ్ళకు పారా ఒలింపిక్స్ ఉంటుంది కాబట్టి దానికోసం ప్రయత్నం చేస్తున్నాం. ఆ అబ్బాయి చాలా కష్టపడ్డాడు. 3-4 years నుంచి కంటిన్యూగా అక్కడ కాలేజ్ చేసుకుంటా ఇక్కడ కంటిన్యూగా చాలా కష్టపడ్డాడు. సో ఆయన మాటలో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఏం కష్టపడ్డాడు. మై నేమ్ ఇస్ సందీప్ కుమార్. నేను ఫస్ట్ థ్యాంక్ యూ సార్, సంతోష్ సార్, రమేష్ సార్ వాళ్ళు మాకు కోచింగ్ ఇచ్చారు. ఫస్ట్ నేను చివరిలో గల్లీ క్రికెట్ ఆడేదాన్ని. గల్లీ క్రికెట్ ఆడేటప్పుడు నాకు ఇట్లా క్రికెట్ ఉంటుంది, నాకు చాయిస్ ఉంటుంది. డిజబిలిటీ నేను అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్ నుంచి ఇట్లా క్రికెట్ అవి ఏం తెలియదు నాకు. గల్లీ క్రికెట్ ఆడేటప్పుడు నేను మా ఫ్రెండ్ మయూర్ ఇద్దరం గూగుల్లో సెర్చ్ చేశాం అకాడమీ ఎక్కడ ఉన్నాయని. అకాడమీ చూస్తే వికారాబాద్లో ఉంది. వికారాబాద్లో ఎస్ఎస్ అకాడమీ ఉంది. అయితే ఒకరోజు మయూర్ నేను ఇద్దరం వచ్చి సార్ని కలిసాము. సార్ చూసి నువ్వు డిజబిలిటీ, నీకు చాయిస్ ఉంటుంది, ఫ్యూచర్ ఉంటుంది, నీకు ఇక్కడనే ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేసి ఇక్కడనే ఉండాలని చెప్పేశారు. అప్పుడు నేను అప్పటి నుంచి కాలేజ్ చేసేవాడిని. కాలేజ్ నుంచి డైలీ అప్ అండ్ డౌన్, బస్సులో సీట్స్ దొరకకుండే, సీట్ లేకుండా నిలబడి జర్నీ చేసి వచ్చి ఇక్కడ ప్రాక్టీస్ చేసేవాళ్ళు. అప్పుడు సమ్మర్ ఉండే, సమ్మర్లో డైలీ రైనీ సీజన్ ఇప్పటికీ 3 years 22 నుంచి ఇప్పటి వరకు ప్రాక్టీస్ చేస్తారు ఇక్కడ. ఎండాకాలంలో, వానాకాలంలో సార్ వాళ్ళు మాకు చెప్పేవాళ్ళు. సార్ చెప్తుండే, సంతోష్ సార్, రమేష్ సార్ వీళ్ళిద్దరు మాకు బ్యాటింగ్, బౌలింగ్ అంతా, ఫీల్డింగ్ బాగా నేర్పించేవాళ్ళు. దాంతో ఇప్పుడు నేను తెలంగాణ స్టేట్ టీం నుంచి డిసిసిఐ తరఫున ఆడుతున్నాను, నేషనల్స్ ఆడుతున్నాను. 2 tournaments ఆడాను రాజస్థాన్లో, ఇంకా కర్ణాటక, సౌత్ జోన్, ఈ 3 tournaments ఆడాను. మాకు ఫైనాన్షియల్గా మాది పూర్ ఫ్యామిలీ, మాది ఇంట్లో సపోర్ట్ చేసేవాళ్ళు కాదు. సార్ వాళ్ళు మాకు ఏమన్నా కిట్లో ఏమన్నా లేకున్నా, మనీ ఏమన్నా లేకున్నా అని సార్ వాళ్ళు ఇచ్చేవారు, మనీ ఇచ్చేవాళ్ళు. జర్నీకి, ట్రైన్ ఖర్చులకి అక్కడ సార్ వాళ్ళు మాకు చాలా హెల్ప్ చేశారు. ఫస్ట్ హైదరాబాద్ నేషనల్స్, ఫస్ట్ నేషనల్స్ అక్కడ రాజస్థాన్ జైపూర్లో ఆడాను. ఉదయ్పూర్లో బరోడా టీం, రాజస్థాన్ టీం, జమ్మూ కాశ్మీర్. బౌలింగ్ చేసారా, బ్యాటింగ్ అట్లా ఉండదు, స్పిన్, లెగ్ స్పిన్నర్. ఇక్కడ బెంగళూరులో నాకు చాయిస్ దొరికింది. అక్కడ బ్యాటింగ్ మంచిగా ఆడాను. మిడిల్ ఆర్డర్లో ట్రై చేశారు, మంచిగా దాన్ని యూటిలైజ్ చేసుకున్నా. బౌలింగ్, ఫీల్డింగ్ కూడా చాలా బాగా చేశాను. అంటే కర్ణాటక నేషనల్స్లో బెస్ట్ ఫీల్డర్ నేను. నా దగ్గర ఒక బౌండరీ పోలేదు. క్యాచెస్ బాగా పట్టాను, క్యాచెస్, ఫీల్డింగ్ అంతా. బౌలింగ్ కూడా బాగా చేశాను. లాస్ట్ మేనేజర్ మ్యాచ్ కూడా వచ్చింది ఒకటి. ఎలా ఫీల్ అవుతుంది? అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఫస్ట్ సార్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. సార్ ఉన్నందుకే నేను ఇంతవరకు నేషనల్ వరకు వచ్చాను. సార్ రమేష్ సార్, సంతోష్ సార్ నాకు చాలా హెల్ప్ చేశారు. ఫర్దర్గా నేను నేషనల్స్ ఆడుతున్నాను. నేషనల్స్ ఇంకా ఇప్పుడు పారా ఒలింపిక్స్ అవుతుంది, అందులో ఆడి మెడల్ కొట్టాలని స్టేట్ టీం నుంచి దేశానికి మెడల్ కొట్టాలి.